Ba Telugu na goila ijang den bentang waring ba ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చెను. ఇక్కడ బోధ అనేసి ఉంటుంది. సౌరాలయ నీతి గమటకు ఆకినాలు కదా డేర్నాంగ గమటకుతుంది సౌరాలయ కానీ ఒకసారి కినాలమే ಅತ್ತನೋಡು ನನಾಗ್ಲು ನಮ್ಮೇಲೆ ಮಂಗಾಗಿ ನೈದೋಲ್ಬಿನಾಸನ್ ಏನ್ ಬೈ ಬೈ ಒಮೆಂದಂ ದೇಂದೇರೆ ಯಾಂತಗಾಮೆ ಬಂದೋಯಿ ಮೆರೆನ್ ಜಪ್ಸೆರೆ ಗೋತರ ಅತನಿತ್ರಿ ಡೇರೆನ್ ಅಡೆರ್ನಾ ಗೋಲ ಅಡರ್ಕಪಿನಾಸನ್ ಗಾಂಬೆ ನಡಂ ಲೋಗೆ ಸನುಜಾಗೆ ಅಯತ್ತೆ ಆಗುತ್ತೆ ಗುಣಕ್ಸೆರೆ ದೋಂಬೆ ನಕ್ಕುಲ್ಸಿಲ್ಬಿನಾಸನ್ ಮಂಗಾಗಿ ನೈದೋಲ್ಬೆ ಡೇರೆ. ಓಕೆ ಸೆಂತ ಮಮ್ಮಿ ಸನಾಲ ಗರ್ಬಿರ್ತೆಂಬೆ ಡೋನ್ಲೆನ್ అసోయ్ నేను తెంపుతాను అగర్ బెన్నుబా మహోన్నతుడ మహాపరిశుద్ధుడా సకల సృష్టికర్త అయిన తండ్రి నీకు వందనాలు. నీ కృప నీ జాలి నీ కనికారంను బట్టి నైనా మమ్మల్ని ఎంతగానో నీ యొక్క సజీవ లెక్క కింద భద్రపరిచి రాత్రి యందు ప్రభా కలిగే బాధల నుండి ఇబ్బందుల నుండి మరి శోధల నుండి మమ్మల్ని తప్పించి ఈ దినము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణను బట్టి నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ దినమ ప్రభా నైనా నీ నామాన్ని మీరు చేసినటువంటి అద్భుత క్రియలను జ్ఞాపకం చేసుకుని స్మరించి నైనా నీ నామాన్ని ప్రభా ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చిన విధానానికి కృతజ్ఞతలు. మరి ఈ సమయం నైనా తండ్రి మరి యూదా భక్తుడు మరి విశ్వాసులకి నైనా ఇచ్చినటువంటి సందేశాన్ని వినుక మునుపు ప్రభా సాయం కోరుచున్నాం. నైనా మరి యూదా తండ్రి మరి విశ్వాసులకి రక్షణ నిమిత్తమై సందేశాన్ని అందించాలనుకున్నారు కానీ నైనా రక్షణ గురించి చెప్పకుండా విశ్వాసం గురించి ప్రభా తండ్రి మరి బోధించినట్లు చూస్తూ ఉన్నాం. అలానే ప్రభా మరి మీ యొక్క బిడ్డలు ఇంతవరకు రక్షణ గురించి విని ఉన్నారు చాలా సందేశాలు, కానీ విశ్వాసంలో కొనసాగటం ఎలా దాని ప్రభా మేము నేర్చుకోవాల్సి ఉంది. సత్యం నుండి చాలామంది తొలగిపోయిన వేళ రోజుల ప్రభా సమాజాన్ని గమనించి మరలా విశ్వాసంలో బలపరచాలని ప్రోత్సహించాలని యూదా అపొస్తలుడైన యూదా ఆలోచించి తండ్రి ఈ యొక్క సందేశాన్ని అందించడం జరిగింది. అలానే ప్రభా ఈ యొక్క సమయం కూడా మీ బిడ్డలతో నేను మీ పిల్లలతో మాట్లాడుచుండగా వాక్యం అనే సత్యం మీద మనసు ఉంచడానికి వాక్యం అనే వెలుగు మీద వారు ఆశ్రయించడానికి మీరే మంచి మనస్సు ఇచ్చి మీ యొక్క ఆత్మతో వారిని అర్థం చేసుకుని మనసు దయచేయండి. అలానే ప్రభా అర్థమయ్యే రీతిగా నాయన వారిని బోధించడానికి నీ ఆత్మతో నన్ను కూడా నడిపించు నాయన. ఈ యొక్క వాక్య ప్రారంభం నుండి ముగింపు వరకే మీరే అధ్యక్షత వహించండి, మీరే మాట్లాడండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసు అతి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అల్లెంగలం లబే కానీ జూదాన్ యాకోబు నవ్వుబా జూదాన్ పోతావు బండి జాకబో నవ్వుబా యాకోబోన్ అబోన్యాంగన్ జీసు. అయితే కనానించి మొదట్లోన అడ్డేరు నవ్వు యోహాను సువార్త 7వ అధ్యాయంలో నాకు ఇల్లండి అభవిష్యత్తులు బాగా ఇల్లు బెండి అని వీళ్ళకి నమ్మలేదు అనమాట. బోధ అడ్డేరు నజ్జి పీతురంజంగా అడ్డేరు నటించాడు అన్నమాట. ఆమెన్ ఒకవేళ సస్తే నీ బదులుకి నేను సస్తాను కానీ ఆమె సావు నువ్వు గామం కావచ్చు బోత్ బెర్నైతే ఎవరు అడ్డేరు నజ్జండి ఎంగం మరించి కూడా డౌటే. తర్వాత లాస్ట్ ప్రవక్త బోతుగలంపో బాప్తిసం ఇచ్చి యోహాను ఆ నుంచి అడ్డేరునా ఎంతవరకు ఆని మన్రాంజల్ సెల పింతు కయ్యడంకియేలే సమాధిండే అండేలే ఎర్మెంగ్ల డేరిన వరకు ఎవరు నమ్మలేదు పూర్తిగా. గండే అల్లే గిత్తే స్వార్థాలు ఇంకా నగిలండే మొన్న ఉంచి స్వార్థానికి కినోళ్ళ పాంగ్లు బెండేన్
కానీ పిత్రం బై ధైర్యవంతుడు కానీ ప్రతిదానికి ప్రశ్నించడంలో కానీ సమాధానం ఇచ్చడంలో కానీ ముందున్నాడు కానీ ఇంకా డౌట్ ఏం చెప్పం బొంకేసి దూరం అయిపోయాడు కూడా కనుంబరి అమన్ రాలేం జూదాం కూడా సొంత అభోజాంగం చేసింది కదా కానీ నమ్మలేదు కయ్యి మనం లాజర్ మేంగైతే కానీ నమ్మలేదు చూడు కనుంబరి ఆ తరుణంలో కనుంబరి అయంలేంగని జూదన్ దేని గురించి రాయాలనుకున్నారంటే రక్షణ గురించి మోయి ఎంగళ పోతే రక్షణ అంతే కనకాలను తరుముచి గంటకోతే ఒప్పుకొని తర్వాత బాప్త్యం తీసుకొని కనా కుడ్డు బండ్లు బెండే రణప్రపంచాంగతవే దీన్ని బాత అత్తుల్లా బిండో తనకు సికోజా ఒకే మాదిరిగా జీవించగలిగితేనే రణప్రపంచాంగత అనేసి రక్షణ గురించి మోయి జ్ఞాంగలబే దీని గురించి చెప్పాలనుకున్నాడు పోతే జీసునవుబా జూదా కానీ సమాజంలో చూశాడు బోధన సమాజంలో ఏం కనిపించింది బోధలు రకరకాల బోధలు చూడండి చైతాన్ని కొన్ని బోధనలు ఇచ్చాను తేన బాగు బోధన గురించి ప్రస్తావించాడు యోహాను తేనే జూదా ఏదో సరే ఒకటిది రక్షణ రెండోది విశ్వాసం బాగా సరే రక్షణ అతను డైవర్ట్ చేశాడు వదిలేశాడు విశ్వాసం గురించి కొనసాగుతున్నాడు ఏ చెప్పు ఆ జైతాండకుడు కొన్ని సందేశాలను గలంతవే అభయాత్రే స్వస్థతల కొరకు గలుగుతాయిరే మరి పిల్లలు గలంపే అభయాతే ఏతో చేయాలండి ఎక్కువగా అండంతవే స్వస్థతలు ఏ చెప్పు రెండోది అయితే ఆశీర్వాదాలు మూడోది అయితే ఇచ్చుట కానీ దశమ భాగాలు ఇచ్చుట కొరకు తర్వాత నాలుగోది ప్రేమ గురించి తర్వాత ఐదోది దీన మనసు ఊర్పు సహనం ఉండాలనేసి తర్వాత ఆరోది క్షమించుకోవాలి ఒకరినొకడు అనేసి తర్వాత ఏడోది పరిశుద్ధత గురించి తర్వాత ఎనిమిదోది నీతి గురించి మొదలు గురించి తర్వాత ఐక్యత గురించి కూడా మా ఆన్లైన్ అప్పుడులే పంక్తవే చెప్ప కనాకుడ్డుబన్ ఇంపార్టెంట్ అని కాదు ఎవరు ఇంపార్టెంట్ తగ్గామా ఇది కూడా అవసరమే కానీ కనాకుడ్డుబం గిత్తాలు కానీ కనాకుడ్డుబం యాంగంయాంగ్ల జనండే చేడిపోతున్న వారు చాలా మందికి ఇత్తాలన్నమాట ఏ చెప్ప తని తీన సేలే తను ఏమన్నా సేలే తర్వాత అబ్బోజీ అబ్బోమన సేలే తని జనగండేయాలి కానీ మన రాజు ఇంకా ఏది తేజీ మన రాజుకి ఏమైపోయారు చెడిపోతున్నారు కుటుంబం బాగుపడటం లేదు సమాజం బాగుపడటం లేదు అంతేనా సరే తేన జూదని ఏమనుకున్నాడంటే లేదు రక్షణ గురించి చెప్పుదాం అనుకున్నాను కానీ విశ్వాసం గురించి చెప్తే బాగుంటుందేమో అనేసుకొని ఒబ్లింగ్ ఎత్తినండి అయితే విశ్వాసం గురించి తేన దగ్గర విశ్వాసం అంటే ఏంటి మోన ఫస్ట్ జన్ ఒబ్లింగ్లోచి అల్లే కనుక ఎబ్రి కంబోలం గిల్లిబెండి అని 11 అభయలేంగండి అక్కడ విశ్వాసమాగరంగం అయితే అన్నది అక్కడ కనిపిస్తుంది చదువుతారు ఒకసారి హీబ్రూ రజనీశ్వరంగంలో 11:1 లేంగ విశ్వాసం అనగేటట అగ్గిత్తయ్య నాతే దెర్దేరం గిత్తాతే డ్రబంతాయి గంలో అడిడిదన్న విశ్వాసం స్వరమాత్ కినోళం ఒకసారి Egypte amele andusteme sunati ame nanamte damle dernan adirtelen do Egypte akitte andale dato damle dernan అభిమై తీతలే చూడండి అగ్గిత్తైన అలా దిర్న నాగరాంగమని అల్లేని ఒక బలమైన నిరీక్షణ కలిగి ఉండడం దిర్దినన్ అనమాట ఇటు అగ్గిత్తైన అజనం వప్సేలే జ్ఞాంతైగాంలే అదిర్దిర్తింది సాధ్యమా అగ్గేజే ఈ తూన గిక్తాయే రువాంగ్ రాజం గిక్తాయే ఇంకా దిర్న బెండేతట సాధ్యం కాదు కానీ ఇది కంపల్సరీగా క్రీస్తు మరణం ఉండాలి ఇది అగే చెప్పండి బోతినామంబా అన్ని వాక్యాల గురించి జ్ఞానజీ స్వస్థతల గురించి బోధించి కొంతమంది స్వస్థపరచబడతారు బంసాతేజ్ కానీ బ్రతుకులు మారడం లేదు ఏ చెప్పండి అవై మండ్ర గయల్తే యూద్ కర్దా గర్భనాభం ఏరైతే బంసాలు కానీ ఇంకా తాగుతారు ఏ చెప్పం ఇంకొకడు సమాజంలో ఇష్టానుసారంగా జీవిస్తాడు మళ్ళా వెళ్తాడు మళ్ళా అలాగే బేర్న నమ్మారియే డకోన్ నమ్మారియే ఇవన్నీ
అలాగే జరుగుతూ ఉంది. ఎంతైనా సరే అగ్గేజం గురించి ఇటున గిత్తాయే మరీ మరి నేను పరిశుద్ధంగా జీవించాలనేసి మనసు ఉండాలి. ఏ చెప్ప ఎంతైనా సరే డెన్న నగరంగా మనల్ని అబ్రామ్ గిల్లు బెండేన్ ఆనిన్ గనుడే గండే వాయిర్ బెండైతే నా సృజనడ్డే ఎర్ర నా గొర్జాగా నా మొక్కలింతం కానీ తెలిపోయాడు. ఏ చెప్ప కుని డెర్న అనమాట డెర్న బెండే అయితే కనిపించిన దాని గురించి చాలా బలంగా నమ్మాలి. ఎంతైనా సరే తేనే యూదని ఎత్తుగా మెత్తనంటే కానీ డెర్న నచ్చాలి ఎత్తు బెండి అయితే సనువు బెండి అయితే సనువు ఆగరంగా మెత్త గలంప యుద్ధం అంటే ఆమన ఇంజేనా ఏ చెప్ప అలాగా దిర్నన్ అనేది కొనసాగలట. దాని దగ్గర దీని గురించి ఏం చేయాలంటే పోరాడాలి, తర్వాత రెండు వాదించుకోవాలి, తర్వాత పోటీ పడాలి. చదివేలేంగా పోటీ ఇంగిత్తబే బెర్నాలేంగా ఏతేంటకపోతే వాదించడాలు కనిపిస్తుంది, కానీ విశ్వాసం విషయంలో ఎలాగ వాదిస్తుంటారు, దేన విషయంలో ఎలాగ పోరాడాలి అంటే ఏమో కనవడానికి చాలా మంది రాజు జనగణంత కానీ మంచిగా జీవించరు. కానీ ఈయన తండంగా కాబట్టి ఆ రీతిగా కొనసాగాలనేసి అలా ఏమి ఏదైతే మేర బెండైతే అర్రడ్డోన బెండైతే బుయ్యంన బెండైతే కనుంబురి పోరాడాలి గమంగంలో ఏనే జూదన అప్పుడెత్తినండి. ఎంతైనా సరే వాదించుకోవడం అంటే చాలా మంది రాజు ఓ అమ్మ గిరిజా బనిత్తు కదా ఈది అంతే అనేసి వాదనలు వస్తాయా రాదా? ఏదైతే నోడేజా ఆమె కానుకలు ఇస్తావు కదా, తర్వాత ఆమెను ఎత్తి తర్వాత పొందుతావు గానం తెంజోడేజా టాయం వృధా వేస్ట్, నీ డబ్బు వేస్ట్, ధనం వేస్ట్, నమాడిన్న పెజింగ్ లేనని బడీ బాలేనండే ఎంత బాగుంటుందో గమనం తెంజోడేజా. చూడు కని నాయంలో వాదించుకోవాలి. ఓకే కనోడాలి నామన్ నా కుటుంబం సంపాదించితే అడియారాన్ నీయన ఆ బది బామ ఇయరేం బడింజంత కానీ పియేల మనం వాయితే అమన్ నోయే నేను అవికిక్కిన బండంగా పోయి కదా ఎప్పుడు కనోడాలి సంపాదన 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 అసలు ఇప్పుడు అమన్ సేమ పొందు ఎంగలే కయ్య చెప్తాం అవన్నీ తీసుకెళ్తావా గామంలో వారితో చెప్పాలి. ఇంజిన అతని జిన్నంగా నమ్మ ఎంగలాజనంటే వాకి తుంగం బరీ రుణం తిక్కితూ నామంగ్ డెర్రేనాయి గమాంగ్ తుంగే నామంగ్ ఇంజన్ డెర్రేనాయి కయ్యి ఇంజండే ఆ నంబ ఆమెను వెళ్ళగలవా? అది వాదించుకోవడం అన్నమాట. గల్లులో అయితే దీనికోసం కూడా పోరాడాలి, బోధించుకోవాలి, పోటీ పడాలి గామంగాంలో అన్నప్పుడు ఏంటంటే స్కూల్ బాగానే పద్యం చేస్తే చదువులోని పోటీ ఆమెను ఏ ర్యాంక్ వస్తావు, నేను ఏ ర్యాంక్ వస్తాను, పోటీ పడతారా లేదా? కానీ విశ్వాసంలో కూడా పోటీ పడాలి గామంగాంలో. కానీ జూద యొక్క ఆలోచన గలువులో అయితే పోటీ పడడం అంటే ఎనగరాన్నంత తిప్పినామనరా పక్కన 1000 మంది పడిపోయినా కానీ ఆ తెంగమంది సెడలిచ్చినండే నేను తండ్రి తెలుసు కాబట్టి ఆయన చిత్తానుసారంగా జీవించుతాను గామంగాంలోనే పోటీ పడాలి. నమ్మల్ని తెంగలంప సెడి బాన్ 100 మంది ఏరంజడే ఆమె బంసాగా ఆడుకుతామని చెప్పి వెళ్ళిపోతాం. అర్థం ఉందా? ఇంత నచ్చాలే ఇక్కడ జూద చాలా బాధపడుతున్నాడు. ఎనగంటే కింజనగంటే ఎత్తుగానే మనరంజనకి బాగుపాడు విశ్వాసం ఆగ్రంగా అసలు అర్థమవుతుందో వీళ్ళకి గామంగంలో విశ్వాసం గురించి చెప్పలేదు. అగ్గిత్తాయే కానీ తనిమ్యంలో భోజనం చెందుతాను క్రియలు అయిన తర్వాత గిత్తాతని ఆమె ఎత్తునిబురి ఆ బహుమతి పొందిపోతున్నావో ఎత్తునిబురి అరాజ్యం ఆమె గంతో ఆమె గిత్తాతే కయ్యిలా అయిన తర్వాత గిత్తాతే అంతే నచ్చాలే అల్లే నా గిల్లిబిన అరాజం వచ్చేలా గిల్లిబిన అకితు వచ్చేలే పరిశుద్ధంగా జీవించడానికి ట్రై చేయాలి, పోరాడాలి. దీనికోసం వాళ్ళు వాదించుకోవాలి గామంగంలో తేనే బోత్ में आबेरन कनी बहुत आप लेंगे थे दिरना अमरन चले बहुत आप लेंगे थे हमने जूडा जूडा बहुत काम लाई जीसु ना उबा कनी जीसु ना उबा दिर्रें जी जीसु ना मंबा दिर नज्जी ఆకయ్యలేండి ఆయరని తర్వాత బలమైన విశ్వాసంగా మారిపోయారు. అంతే నచ్చలే అయితేనే కానీ అడ్డిర్నేంజి ఆమంద గురించి ఇక్కడ రాయబడింది 2 రోమన్ సంఖ్యలు నాకు గుర్తుపడో 20-21 లింక్ ఒకసారి ఇదే యూద పత్రిక 20 నుండి 21 వరకు ఏ రంగిక నామన్న చెకోజా గణాత్మకం జీసుక్రీస్తును ఆరాధనసరియే అంతర అంతర్లే ఇటువైన అతనమియంబే ఏరనాగే దకోనగా 22 దది కర్గజీ మరండి ఆడవం సత్యనాగా ఇంచెంత మమ్మీ తేనే అల్లెన్
బాగు పాయింట్ రోమన్ సంఖ్య బాగు పాయింట్ ఎందుకంటే 21 నా పేరు నుంచి తెలుగు బాతుకినంత ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికారము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాసుకొని ఉండుడి. ఇదన్నమాట. అయితే తేన డిర్నంజి అమన్రా దేంట్లో ఆధారపడాలట గాలి బెండే తేంటకడో ఆబోయాతిని అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం ఉంచి, అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం ఉంటున్నా అంటే కనోడాలేంగా మొత్తం మరీడమ నా తెద్దకొతే ఏత మరీడం కనోడాలేంగా దేవుడు తప్ప ఏది మరీదం కాదు అంతే నచ్చాలే. కానీ విశ్వాసం నుండి తొలగిపోయిన వాడు, సత్యం నుండి తొలగిపోయిన వాడు ఆ నుంచి మరలా రావాలంటే దేని మీద విశ్వాసం ఉంచాలట? అతి పరిశుద్ధమైనది. అతే మరీడమని అమంలేగా ఎతబెట్టి విశ్వసించాలి గామంగం తెన్నలేగంటారండి. తేన అతి పరిశుద్ధమైనదంటే గబ్బెళ్తుంగన్న తేనే గనబ్బిల్ కితుంగ్లన్న మరీ మర్డకు కొనోడాలేగా నోడ రువాంగ్ లేంగ బోతికే మరీ మర్నగాస అంతేనా సన్ డెన్నా చేతులే జనాడి చేతులే దూరమైన వారు దేవుని మీద విశ్వసించాలి గామంగంలే తేన ఆబోయ్ లేగిన అతడకు. తర్వాత రెండోది ఏంటంటే మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు విశ్వసించాలి. మిమ్మల్ని మీరు కట్టుకోవడం అంటే అల్లెన్న మర్రంగ్ నబి నాగరంగామన్ ఏతే ఓడల్లెన్న గుతులు డమ్ నబి నాగరంగామన్ ఏతే గాన్ల బెండే కనోడాలేంగన్ మనరాంజి కొంతమంది అనే సీడెలా అయిన తర్వాత మనకి నేర్పించరు. సీడెలా అయిన తర్వాత దూరం డేలంతే ఎంజంగలంతే చెప్పో ఈసుకుపోయి ఎంజంబర్ కానీ సంగం పేరు కానీ సభాపతి కానీ అనుకోలేం పోతే తనిఖీ బేమర్ దక్కోలేని రేన్ ఈసుకుపోతారన్నమాట. బిండో అభ్యర్థిని దీని అబ్బూడీలు ఎత్తేని బెండేతట మనము కట్టుకోవాలట. అమన్నా ఎత్తేని బెండేతే అభ్యర్థిలేని ఓ సకాయ కితూ నాకు ఆసడేన్ నేను ఎలా కుట్టాను సకాయ కితూ నాకు ఆసడేన్ ఎంతగా దుఃఖం ఉయోగం గనూరని రింగి కనాకుట్టుమని రావాలి అనేసి బుద్ధి తెచ్చుకొని దేవుని ఎద్దగా ఆత్మీయంగా ఎదగండి గామంగంలే తేనే జనాడి చేతులే డిర్నా శాసనాలు జామన్ రాజు ఏదైతే జూడని ఒప్పంగైతే అభయాతరేన్ అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం ఉంచాలి. అతి పరిశుద్ధమైన దాని ఏంటంటే దేవుడి మీద విశ్వాసం ఉంచండి గమనం. తర్వాత మిమ్మల్ని మీరే కట్టుకొని విశ్వాసం ఉంచాలి. అంబిన్న అబ్బంసాలే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. గమలైతే నేను అబ్బంసా తినని కితునా రాజం చేరితే గామంగాంలే రబ్డ అంబిన్న ఎత్తేనబా నిర్మించుకోనండి, కట్టుకోనండి. కట్టడం అంటే శృంగం తర్వాత తప్పు కదా, సుబ్జాత మండలంగాలని కూడా అలా కట్టుకోవాలట. ఎందుకంటే భూత పక్క తాగబోతున్నాను అనుకో జనగనండగనండగా జనగం తీయంతిలే ఒక బీచారనో లేకపోతే అబద్ధి కొన్నడేతి అనుకో ఓడిసిందన్న చెప్పుడు. కానీ వాక్యమిని సింగన్న అభ్యర్థిని బాగా పడాలి అదనమాట. కనుంబురి మేడం నబా గామంగాంలే జనాడి చేతులే డిర్నాంచి దాసంగా ఇల్లు జామన్ రాజు అప్పుడెత్తినండి. తర్వాత మూడవది ఎత్తుగా ఎత్తినంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధాత్మతో కూడా సాయంతో ప్రార్థన చేయాలి. ఓన్యం పరిశుద్ధాత్మతో సాయంతో ప్రార్థన చేస్తాను కదా, విశ్వాసం ముందిన అవసరం లేదు అనకూడదు. ఆమె పరిశుద్ధాత్మ సాయం కావాలి, మరలా విశ్వాసం కూడా ఉండాలి. ఏం చెప్పండి కనుంబురి డకోని బెండ్ ఎత్తగామంగంలో అప్పుడెంగింది. తర్వాత నాలుగవది క్రీస్తు కనికారం కొరకు కనిపెట్టుసు విశ్వాసం ఉంచాలి. కితువును అసూయేమన్ వాడు జీసుని అసూయేమం అలా నొమ్డేలే ఆ నొమ్డేన్ సత్తంగా ఎడ్డాలి విశ్వాసం కూడా ఉండాలి. నేను నొమ్డేతాయి రైతాలోగా రోజులోగా మేంగతేనయ్యో విశ్వాసం అంటే నేను కితువునాడు ఇస్తాయి గామంగామసి డకోలేందండి ప్రవర్తన మారుతాయి. కొంతమంది దెర్నాంగామంగాంలో దెర్రేమి సరిపోద్ది అనేసి ఇస్తాను సరంగడకోతేంది జొల్డా బెర్తేంజి గాసాలు తేంజి విచారం తేంజి తర్వాత గిర్జనం నోగండీజి కనాకుడు డెర్నా సదడకోలింబడి అంటారు అనమాట. ఏ చెప్ప దెర్నా మత ఎదుగంచి ఓ దెర్నా మంత్రం లేకపోతే పరిశుద్ధమైన జీవితాలు లేవు, అబద్ధాలు మానడం లేదు. ఏ చెప్ప కనింబురి దక్కువని బెంతే తేనే 4 పాయింట్ ఏంటంటే క్రీస్తు కనికారం కొరకు కనిపెడుతూ విశ్వాసం ఉంచాలి. నేను పొరవది కిటుగన్ అసూయమన్న కాబాయన్ ఏరైతే నేను అమంబాయి ఏరితే బాగా పడతాను గామంగాంలే అల్లే కిటును అసూయమని ఆధారపడుతూ కూడా మంచి విశ్వాసం కలిగి ఉండాలనేసి యూద యొక్క ఆలోచన. తర్వాత 5వది ఏంటంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు
కాసుకొనొచ్చు కితువును అతనం ఏంలేగాని అలా తనంత గరీగాం తనంలే డకోలే దేవుడు నాకు ఉన్నాడు ప్రేమిస్తాడు గామంగాంలే కితువు నా మీద ఆయన ప్రేమను గుర్తుపెట్టుకొని విశ్వాసం కూడా కలిగి ఉండాలన్నమాట. కొంతమంది కితువును అతనం ఏం గలం తజడో దిన్నను అడ్డుకోయని నామంగా ఇష్టానుసారంగా జీవించేది అని నేను కితువు నామం ఎత్తు కాబట్టి మంచిగా బ్రతకాలు గామంగా నోగండి చెప్పు. విలువ లేకుండా భక్తి, విలువ లేకుండా విశ్వాసం కొంతమంది జీవించేది కురిన్నాయం లేగాని కానీ జీవితానికి చేతే జల్లి దిర్నాటక గమతి గిర్జాతేంజి కానీ కానుకలు ఇస్తారు కానీ బ్రతుకులు మారడం లేదే. ఎందుకంటే కానీ దీర్ణాన్ని నిరుపయోగం చేసేస్తున్నారు. రువంగ్లేగం ఎత్తుపు గామల నోగండేజి గామంగామల జీవితాన్ని చాలా బాధపడుతున్నారు అనమాట. అంతే నా సందర్భం కనంబరి అని రెండుకు. తర్వాత రోమన్ సంఖ్య 3 ఏతగంలో ఉందంటే ఒక విశ్వాసి చేయవలసిన బాధ్యతలు అమన్ డెర్రేన్ ఓకే డెర్రేన్ అని సరిపోద్దా? డెర్రేన్ బండి కానుకలు ఇస్తాము కింకి నాకు ఎంతవే అన్నగా ఇవా తేన బంగ్సా డెర్నామనం సెల్తేన లోపల తేన అపోస్తలుడైన యూదా కిరణ్ 22-23 22-23 ఓకే ఇక్కడ ఎవరి గురించి చెప్పలేండి. ముందు రోమన్ సంఖ్య 2 కానీ జనాడిన్ చేతలే డెర్నాన్ చేతలు ఆసంగా జామర గురించి చెప్పలేంగ. తర్వాత రోమన్ సంఖ్య 3 పోత సెలవులేంగ తింగలంప డెర్నామరంజి రువంగ్ రాజం ఎర్తే గామంగా అడెర్తేనని జామనరా ఆబారా అని చెప్పి చెప్తే లోపలికి నేతిగా ఏం చేయాలి అటీలకి జీవితేనే. ఒకటోది కనికారం చూపాలి. ఎవరి మీదట? సందేహపడు వారి మీద. ఆమె డెర్రేంజ్ సరిపోదు. కొంతమంది డెర్రేంజ్ కానీ ఇంకా డౌట్ ఏమో రువంగ్ రాజం ఎర్తుపోడే గమా డౌట్ కానీ ఆమె చాలా బలమైన విశ్వాసం ఉంది. కునామన్ రాజామ ఏం చేయాలట? బలపరచాలి. ఆమె మండ్రెంగ్ నానం డకునానం బిడ్లే ఎత్తిబిండి ఎత్తి ఇలాగ బ్రతకాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలనేసి వారు కూడా నేర్పించాలన్నమాట. గనులైతే సందేహం అనమాట. డౌట్ ఇంకా డౌట్ ఉంటారు కానీ డౌట్ ఉమరంజినా సరిగా గిరిజాలించి చెప్పో లేకపోతే గిరిజాలించి బ్రతుకులు మారడం లేదు. ఇటువంటి వారు ఆమె బలమైన విశ్వాసం ఉంది కాబట్టి అంజడం ఏం చేయాలట? మార్చే ప్రయత్నం చేయాలి. రెండోది కొందరిని రక్షించుట. అగ్నిలో నుండి లాగినట్టు అగ్రంగం అయితే వారు చాలా మునిగిపోయారు. చెడు అలవాటాలేం కానీ అనించడం ఎత్తిపోయినది కొందరు అగ్రంగలందే ఇక్కడ బెర్నాలి కానీ అర్థమైంది. కొందరు అంటే అబు ఈతం చీడిపోయిన కానీ కొంతమంది బుద్ధి వస్తుంది. కైండ్ల బెంజిరని ఎత్తింది అంటే ఓ నువ్వే చీడిపోయాండ్రా గామంగా కొంతమంది అయిన వస్తారు. కునామన్ రాజు అగ్నిలో నుండి లాగినట్టు అయినామని ప్రయత్నించుగామైతే భూతామన్ రాజు బలంగా డెర్నాలిగిన అడుగుతుంది జామన్ రాజు చెప్తేనే జూదని ఒప్పలేగెత్తింది. కొందరు ఏం చేయాలట? రక్షించాలి. పొగలిగా చేతులని బనంతో బాతే రక్షించాలి. కునామన్ రాజు ఏం చేయాలట? ఆ నుంచి సోయి మన బూడి గొంగైతే పొంగి తెగాంత కూడా అలాగే కూడా చేయాలట. ఏది కైతించి పరం గామంగా సంఘం బెండే బాగా అవదు అంతేనా. సరే మూడో అయితే ఏ మాత్రం ఒప్పుకొనక వారి అపవిత్ర ప్రవర్తనలకు ఎప్పుడే దేంట్లో ఒప్పుకోకూడదట? అపవిత్ర ప్రవర్తన అనేది ఒప్పుకోకూడదండి. పర్వతగా అలా కొనసాగించు గిరిజావ మంత్రం ఇయ్యాయి అనొచ్చా? అనాలా అనకూడదా? ఏదిగా కావాలంటే నీవు కూడా అటువంటి కేటగిరీ అమలు చెందుతావు. అంతేనా సరే ఏ మాత్రము వారు ప్రవర్తన ఒప్పుకోకుండా ఈ పని చేయాలి. ఆమె ఏరాయి మారు మనసు పొందు వంశా గిరిజాన మళ్ళా ఆమె బాగుపడు. తర్వాత కుడ్డుబ్లేగా దేవుని లక్షణాలు దేవుని యొక్క స్వరూపాలు నీలో ఉండాలి. గామంగాంలో ఇలా చెప్పాలన్నమాట. కానీ ఆమెగా దకునా ఎండుగా కానీ ఈ గిరిజావన అంటే ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే సరే కనుంబురి బలంగా అడేరునామర్జీ వారి ప్రవర్తన అస్సలు ఒప్పుకోకుండా ఆమె మార్పు చెందు రా అనేసి చెప్పాలి. గామంగాంలో ఒబ్బలింగైతే. తర్వాత నాలుగవది భయముతో కొందరిని కరుణించి తర్వాత అయితే అసహించుకొనొచ్చు. భయం చూడండి ప్రవర్తన చాలా బాగా అవుతుంది కానీ ఇచ్చిడాగడకు కానీ ఇంకా నుంచి మనంతో పడితే పబ్లింగ్ లాంటి ఎత్తిపిడి అయితే నేను అనుకుంటానో లేదో అనేసి ఇంబురిలా చూడు జబ్బు
కరోనా అయితే చాలా ప్రమాదకరమైన ఆ జబ్బు అయితే గడిచిన సంవత్సరం కరోనా కదా. ఏ చెప్ప కుని ఆ జబ్బు సొంతలు కూడా అలా దూరం అయిపోయాం. ఏ చెప్ప కున్నింబరికి కూడా అసహించి కొనుసు ఆ సీడీలేని జామన్ రలా పనులు కొంచెం బంతంగజి గండ్రయ్యజి డాండేలే వాళ్ళు కూడా చెప్పాలి గమ్మగం తేనో బెగిత్. ఏ చెప్ప ఒకవేళ ఎర్రని ఇంకెంత సీడీ తిని ఆ రకంలోప కులింబరికి డేలే జరిగిన నమ్మి కొందరైనా ఏం చేయాలట కరుణించాల బుసూయం బెంజిడేతి గమంగంలే తేనే జరువు డెర్నామరంజి జనాడీలింగ్ అయాతేని జామరొచ్చరే తేనే మన జూడాంజనం ఒప్లెంగెతింది అంతేనా సార్ తెండకి తునా బాగుంది చూడండి అల్లం పసిగ్లంజి బైతాం ఎర్రే కొంతమంది పసిజిడేన్ దకిడికి నిలప్ప ఎండ్రంగరికి డాజింగ్ జాప్సి డుమ్డేగన్ దాని మీద పడతారు అనుకో. ఏరైతే సోబే గడవలేని కొన్ని ఏం చేస్తారు ఎత్తుకుని ఆమె నా కొండుతోడే సీక భూమాల కొండుతాడు స్నానం చేయించేసి కదా. అయితే ఏదో చేరితే మన అంత దాంట్లో చెత్తడకు కాబట్టి కానీ అదే ఆనేసుకుని అని అసహించుకోలేదు. ఎత్తుకు అమ్మే బాజీ ఓకే అనించి చెడిపోయారు కానీ ఆమె బెర్నాం బాతే బంసాలు తన్యం బాజీ గమంగంలో ఇక్కడ అపుస్తుడైన జూదా అప్పుడెంగెత్తింది ఇంతనే చిత్రంలోకి నా బాగుంది. ఒకవేళ మనలో జరుగుగా అడిరినంత కూలైందే మనలో నుండి సత్యం నుండి విశ్వాసం నుండి దూరంగా వెళ్ళిన వారు కూడా ఏం చేయాలట బాగు చేయాలి గమంగంలే తేనే జూదాని అప్పుడెంగెత్తినండి. అయితే తేనే ఉదాహరణ ఎగ్జాంపుల్గా నాకు ఇవ్వ దేవుడి నుండి దూరమై మరలా దేవుని యొక్కకు తిరిగిన వారు అలాని ఇక్కడ చూడవచ్చు. పోతే ఒకటోది సాంసన్ అండి. సాంసన్ బలమ్మర్ రడోమర్ ఫిలిస్తీన్ జన ఆగేటు ఎంతో డజింగ్డే మన్రా కొన్ని గేతుని అతనంగా జాగే తుంబే పాంగెత్తు బొంగుడి గలండే కుని నింపురి ఆమన్రా అని గర్వపడి చెడిపోయాడని బాగున్నామో తప్పజీ ఏ చెప్పో జుండిడి భోజనం బాతాని నేతేలే ఇంతుళ్ళు మేతే దేవుని దూరం అయ్యారు కానీ మరలా గర్భర్ నేతే లాస్ట్లు కానీ నేతేలే బాగుపడ్డాలో లేదు. కీతుంగన్ రెండు తీయతే కొన్ని ఎడవస్ కానీ తూసేతే చాలా మంది చనిపోయారు. కనింబురి సంవత్సరం దూరం అయ్యారు మళ్ళా తిరిగి వచ్చారన్నమాట. తర్వాత దైవ దొంగలం కదా మహారాజు అని కూడా బెత్షెబతో తప్పు చేసి దూరం అయ్యాడు. తర్వాత ఆయన ఒప్పుకున్నాడు మరి దేవుడు తర్వాత ఆయన జనాన్ని చేర్చుకున్నాడు. పేతురు జనానికి దూరం అయ్యాడు బొంకాడు చాలాసార్లు బొంకాడు. ఏ చెప్పం ఆమె సరే కయ్యే తింగి ఆమంగా జనండే ఈడెవడో నాకు తెలియదు గామెతోటి కానీ నన్ను వాడుకున్నాడు. ఎత్తిగోయ్ దగ్గరకు వస్తే అన్ని ఎత్తులను తినండి స్వీకరిస్తారన్నమాట. తర్వాత మనాసే హెజ్కియా అవన్ మనాసే హెజ్కియా చాలా మంచి రాజు అనమాట. మనాసే ఎటువంటి వార్దేలే అలెన్ ఎలాగొచ్చాడు మీకు కినాల్ బ్రోయ్ దినారుతంత 2 దినారుతంత గ్రంథము 33:10-13 ఒకసారి చదవండి. మనాసే చదివితే కొంచెం అలా కినాల్ బా కినాల్ అసురు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడు. మనిషి తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధి తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడైన ఉన్నాడని మనసు తెలుసుకొనెను. ఓకే సెంత్ మమ్మీ చూడండి తనే మనసు ఎటువంటి వారు అంత చాలా భయంకరమైన పాపం చేసేవాడు. పోతే మనాసి అవునంత మంచివాడే కానీ మనాశ మాత్రం చాలా దుర్మార్గుడు. అంతేనసలే ఏం చేశాడు అంటే జింకితూ నా పేరు నండగా అయితే నండగా చూడు తనే 10 లేండ కదా నండగా వాసులు. తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే బబులోన్ సామ్రాజ్యం బాబులో రాజాను ఆ సిద్ధిని అప్పగించాడు. ఆయన తనోబారంటే బాబిలోబా అనూరం అంటే చాలా శ్రమ పొందాడు అనమాట. అప్పుడు పునా శ్రమ బాతే దేని గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకొని కితూనామంబరాని గర్భర్ని తినండి సాగాలైన తర్వాత ఆయన దేవుడు ఉన్నాడు అనంతే ఏమో గర్భర్ని అయితే బాబిలోన్ చేతులు మళ్ళీ జెరూసలేంలోకి వస్తాడు. తర్వాత అని అన్నాడు ఓ నిజమైన దేవుడు ఉన్నారు గామంగాంలే మనాస జనం అనుకున్నా. అయితే మనాస ఎటువంటి వాడు ఫస్ట్ దకోలు జైతాలే అనుకోతే
దజింగ్ లేంగం కేనోలా తూరు లేం కేనోలా ఒకసారి 33:6 కేనోలా మాజీ పదిహేనవ లోయయందు అతడు తన కుమారుని అగ్నిలో గుండెను దాటించి మూర్తములలో విచారించు మంత్రములలో చెవికి తనమును వాడుకొచ్చి కరిణ పిశాచములతోనూ గడ్లతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. చెంతమ్మ స్వరం బాగా కేనోలా బగ్సాలండం బా మనాచం బాగా సీడిపోయి ఎలాగ బాగుపడ్డాడు అనేది తెనలం గలంతుంది మైక్ అని మమ్మీ Berjangan awan jadong emang awan atam lor basem dengan koki dengan kubir berlabang subang beran oblete no maya dano beran rumle berkurang do konai mare jambar maile bergamam sungan asing dengan ditin tirse angkati yang naten rumle nasa mari gamam sungan adong aban rakle చేతమమ్మకి ఆగిలి కదా అండం కదా ఎటువంటి వారు చాలా క్రూరమైన భయంకరమైన తప్పు చేసేవాడు తేనెలు గిల్లిపోయిన మూర్తం కూడా పాటించేవాడు పోతే మూర్తం కూడా పాటించాడు తర్వాత తొనై మరంజి కూడా బాతాని లింక్ డకోలు అంత తొనై కూడా నేర్చుకున్నారేమో ఏ చెప్ప తర్వాత మంత్రమంజి కూడా చిల్లింగు ఏ చెప్ప వాడికి చేసు కర్ణ పిశాసి అంతగనం కదా కుల్బాంజీ అగ్నుడి ఇవన్నీ చేశాడు పోతే మనాసే కానీ అనంత్ కితుగా నామంబనాని అసన్నాడంలేన్ గర్భర్నితి ఇవన్నీ ఏతేళ్ళండి పనం మాడండేలే కనినంబురై మనరాంజి మారాలే జనాడి చేతలే డెర్నాన్ చేత రాసంగా జామంట మీరు ఎతే బెండి ఉరుంగాయి బెంజిడి ఎత్తి గామంగాంలే జూదర్ ఎత్తిగామైతే బంసా డెర్నామరం జడం ఎత్తినండి అంతే నచ్చేలే అల్లం గిల్లు పిండి అంతేనే బరోకై రూమి కంబోలం కేనల్బా రోమి 10:9-10 యాజికి ఏం చేస్తారో కనుబడిన తైనలిగంజనండే పౌలంగా ఆమె తిండో దేవుని చెంతకి రావాలంటే మరలా మంచి విశ్వాసంలో కొనసాగాలంటే ఏం చేయాలన్నది తేనోప్లింగ్ అయితే కినల్ బమ్మిజీ రోమి 10:9-10 తాకినల్ పడ్డాను అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయము యందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడదు అంత నోటితో కూడా ఒప్పుకోవాలి లుమ్లా ఇవ్వం సంగాయిలిన్న జనాడి చేతులంటే ఇంజ సంగాజ ఇష్టానుసారంగా గిర్జలిన్నో గండి నిజపో కానీ అడియాడిన డోంగ్ మసేం బింబి అడియాడిన సంతానోడే బర్గనోడే ఇదితే ఆడబార్లం సేలాయి కానీ సక జర్నాలింగని అయితే ఇంక అంబేంటి అయితే నోటితో ఒప్పుకోవాలి తర్వాత హృదయంతో ఏం చేయాలి విశ్వసించాలి గామంగంలో అబ్లింగతండి ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి నీతిగా జీవించాలంటే దేనితో ఒప్పుకోవాలట నీతిగా జీవించాలంటే మనుషుడు హృదయంలో విశ్వసించాలి నీతి పంటుడుగా తయారవ్వాలంటే హృదయంలోని విశ్వసించాలి తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి కనినంబరి డకోన బెండి అయితే కనా కుటుంబం లింలో ఇవ్వం నమ్మస్థితిలో మంచిగా జీవించాలనుకుంటాను నన్ను స్వీకరిస్తావా అనేసి కూడా ప్రార్థన చేయాలి దాన్ని ఒప్పుకోవాలన్నమాట తోడం బాగా ఒప్పుకోవాలి ఎది తాబారు లిండుకు నా కుటుంబం ఒప్పుకోవాలి ఆమె మృతంబాని వెళ్ళావా కుడానంజామంగా వెళ్ళావా ఏదేది చేసావా అవన్నీ నోటితో ఒప్పుకొని ఓ నిజం నీవే నిజమైన దేవుడు కరణీయడం అబ్బాయి అలా మన డేలింజర్ హృదయంతో నమ్ముకోవాలన్నమాట అప్పుడే జ్ఞాంతవే తర్వాత నీతిమంతుడిగా తీర్చబడతాము గామగంతేనే పౌలను అప్పుడు చెప్పినండి ఎంతైనా సరే అల్లంతే ఆయనకి ఇల్లు పెండే జోన్ జనండి యోహాను సువార్త 6:37 ఒకసారి
యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము బయటికి త్రోసివేయను. ఓకే సిద్ధం. అయితే ఆయనకి ఇత్తబడో తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. జీసుగామైతే బోతెంతే బోధ డోంగే కితుగన్ తింటే ఆయనకి నా దగ్గర వస్తారు. అంత కితుగు నామం తనియ నాడేల నామన జీసు నామం ఈతేవా ఆగర్ జానబే తర్వాత స్వార్థకుడు ప్రకటించాలి, అల్లెం బంగ్సాలి, బొమ్మరా బంగ్సా బెండైతే ఏ చెప్పం తర్వాత కితుగు నాడో అల్లెం సిం బెండైతే ఇవన్నీ చేయాలి యేసు దగ్గర వచ్చిన వాళ్ళు. తర్వాత జీసు ముంబాని నాగితాయి జామర ఈయనేం చేయనాట తోసేలా సేడాయి అనేసి అంటున్నాడు. గమనంలో అయితే అంతే చేస్తాను నువ్వు కితుగు నా బాగుంది సరే ఇవన్నీ చేశాను, నా తండ్రి యొద్దకు వెళ్తాను. పోతే ఒక ఉదాహరణ ఉంది. గమాంగన చిన్నోడు ఏం చేశారు, దాని అంత మొత్తం వృధా చేసేసాడు గలండే. కానీ అవనను అయర్నైతే అవన్ అడవ జయతోడ పునంబురి కన్నా మన దేవుడు చాలా కృపగలవాడు. ఇంత చెప్తున్నాం కితునావంతో అబాంత బాగుంది జినం ఏంటంటే తేని జూదనాగామి తినంబురి ñananganyangtabe derna napsele tanumyem napsele aboji nabomon napsele snaye napsele gani manranji marko sindaram le amam marele mam bomon sedipote ni seppo problem tepo nyem bagaparte sal ten judan etigam etirante bananto ngamba tanjaro etibaji asuyem baji togelinga se dingla panta ibni rabbaji gami tiran ఇంతనా సంతనం మీరు కితునా బాంతా బాంతించి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. జనాడించేది నిన్న సరే అసంగతి నామన్ రాజు దేని మీద విశ్వాసం ఉంచాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం ఉంచాలి. అతి పరిశుద్ధమైన దానిది ఏం కాదు, అది దేవుడే. చెప్పండి మండ్రంగా జనాడి తమవర నాడిన్న అంత చాలా కనుంబురల మేము పిండే అలాని వాయి ఎత్తబండి పరలోకానికి చేరగలం. ఇంత నచ్చాలి జీవితాన్ని. కానీ డేర్న నచ్చాలి ఎత్తి పిండి అది కామైతే పోరాడాలి. పోరాటం అగ్రంగా మొబ్బలింగ్ కదా అయితే వాదించుకోవాలి. ఏదో చేయాలి ఇత్తిగా నేను వాదించు. నేను రువాంగ్ రాజ్యం చేస్తా కాబట్టి నేను గిరిజాతేనాయి రువాంగ్ రాజ్యం చేస్తా కాబట్టి నా ఇష్టం నీ సొంతని అని తిక్తాయి ఏ చెప్పు రువాంగ్ రాజ్యం చేస్తా కాబట్టి నేను సమయాన్ని వృధా చెయ్యను అనేసి వాదించుకోవాలన్నమాట. పోరాడాలి, పోటీ పడాలి. గమంగంలో జూదన ఒబ్బలింగ్ అయితే అంత నచ్చారు తిండి కితునా బాంతా బాగుంది. మూఢ నమ్మకాలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. ఆ రోజుల్లో ఉంది, ఈ రోజు కూడా ఉంది, కొనసాగుతుంది. నిజమైన భక్తి పరుడు ఎవరంటే దేవుని స్వరూపంలో మారిన వారు. నిజమైన భక్తి నిజమైన విశ్వాసం ఉన్నవారు. దాని యొక్క నిదర్శనం ఏంటి, దాని గుర్తేంటి, బెర్నాలేగన్ డకునాలేగన్ జ్ఞానాలేగన్ మార్పు చెందాలి. ఆమె బెర్రీనందన్ ఒకడు ఏమవ్వాలి, ఓ ఇక నా నేను నిజంగా కితుగునార అవందేలి అనేసి అని చెప్పుకోగలగాలి. తర్వాత ఆమెను వాయిర్రేజా మండ్రంగా నంబాత ఒకడు భయపడాలి. ఓ కునన్నముంబాన్ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అనేటట్లు సమాజాన్ని మార్చాలి. గామంగంలో జూదాన్ని అనుకుంటున్నాడండి. అంత చేతనం నువ్వు కితునా బాంతా బాంతించి అల్లెన్ డెర్రేనా సరిపోద్ది అనుకోకూడదు. అల్లెన్ డెర్నాలేం బట్టి ఒకడు మార్చాలి. అల్లెన్ ఆ డెర్తేమేం బట్టి రువాంగ్ రాజ్యం వెళ్ళాలి. అయితే కనాబెన్న అంచి గల్లూరు బెంగం తెత్తేనే కంబేనా బాత్ కితున కుడ్డు బెన్న అయితే కుడ్డు బెల్లంది సన్నగా బెన్న ఏ రోన్ లేని అడుగుతున్న గోపుతుందో నమస్సింత తైగమంతు తేనే డిర్నాన్ సిరింగ్ జనాడి సిరింగ్ అసంగాయి లేని జామన్ రాని చెప్తారు అబ్బో నేనంగా కానీ జూడా గమంతు అనపై మరి జూడా డిర్నామర్ అని చెప్తారులే డిర్నామర్ లేని జతెంగ్ మనరా బనలాయి లేంగంట కూలేచి అతెంగ్ మనరాయే గమంతు జనోల్డా బెర్రేంగన్ మగా లేచి డోన్ అగి లైండెన్ kan jenoldan sering banukan sering baro ke dayarna ibendete togin sering dingle adan rap tibinem buri rabbaji gamde kowa do jenadi sering derna sira sangai len jamanra ateng manari janap len namben dirna gamle ba kunate ateng manari janaban amanna gamangtum kanap chele kanem buri adirnam te nawonnam ji derne binap chele amanna ji tiaji kanodaram managarandaku dari bojandaku lebu lengan lingna lengan బిగ్గడి తంగవర్లేంగ గమంతు మనగారండకు కోతేలింగ నల్లెన అయ్యర్రెండెన్ గమంతు కనోడార్లింగ నమ్మండ్రెంగనాలెన్ తకోతే బిండు రాజన్నం గమంతు తంగవర్నడకు కనప్సెలే గమంతు జూదన గామె తినంబ్రి సక్కై డిర్నామరంజి
jamang tung edin nam ran jadong anji amandreng nanji adar malle amandreng nanji adar malle banantong ambate anjadong dan kabin asang gamang tu tena on namji kannum buri adin nalingam nyanaji ekitung kam bernalingya boga nyeni sari ko gamang tung tena on namji nying la tila inden dong injen den sapri amdang lenji on namji satang andangan edelabe mari loge roita loge rojalo meng ne bejirang arna tintiaji Kambena sala kudu ben apsi tare namang ganu punya ngam ruang lesaram lamar chimne nagar bertenai amen kudu ben lemtve